హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఈ ముగ్గురు వాదన విన్నారు కదా, ఏం చెప్తారు వీళ్ళ గురించి మీరు? సో ఇక్కడ ఏంటంటే మేడం, సరోజ, రమేష్ అండ్ సోనీ, అంతే కదమ్మా పేర్లు? రైట్, ఓకే, రైట్, ఓకే. ఇక్కడ పెద్ద మనం మాట్లాడుకునేది కూడా ఏం లేదు మేడం, ఎందుకంటే సింపుల్ లాజిక్. ఇక్కడ ఎంత చక్కగా అమ్మాయి నోట్లోంచి రాకున్నటువంటి సభ్య సమాజం అంగీకరించినటువంటి కొన్ని పదాలు సరోజ నోట్లోంచి వచ్చినాయి. కానీ ఇది అసలు సిసలైనటువంటి కౌన్సిలింగ్. ఏదైతే సోనీ ఇందాక నుంచి నేను కౌన్సిలింగ్ చేశాను, కౌన్సిలింగ్ తర్వాత మనిషికి కనెక్ట్ అయ్యాను కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యాను, ప్రెగ్నెన్సీ కరెక్ట్ కాదు కాబట్టి అబార్షన్ అయ్యాను, తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నానని అందో అది కౌన్సిలింగ్ కాదు. నిజంగా సోనీ ఏదైనా మంచి చేయాలి అనుకుంటే కనుక ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి సర్ది చెప్పుండేది. అమ్మ, నేను అతనికంటే నీకే పెద్ద స్నేహితురాలు, మీ ఆయన ఇలా పక్కదో పట్టిన ఆయన కథలు పడుతున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పుంటే కనుక నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేటటువంటి వాళ్ళని, నీకు 2 చేతులు ఎత్తి చిన్న వయసు అయినా కూడా దండం పెట్టి ఉండేటటువంటి వాళ్ళని, మీ తల్లిదండ్రులని మేము గొప్పగా కొనియాడేవాళ్ళం. అలా కాకుండా ఈరోజు సరోజ మాట్లాడిన తీరు చూసారా మేడం? హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి. అది ఒరిజినాలిటీ. అంటే ఏంటంటే ఆ మాట తీరు, దానికి ఏం పెద్ద చదువు అక్కర్లేదు. ఈ అమ్మాయి చదువుకుని ఏం గడ్డి తిందో మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయి చదువుకోకుండా చాలా చక్కగా మాట్లాడింది ఈరోజు. ఆ మాట్లాడేటటువంటి కొన్ని పదజాలం కరెక్ట్ కాదేమో, కానీ వాస్తవానికి నిజంగా గడ్డి పెట్టేటటువంటి స్టైల్ అదే. ఈ గడ్డి అంటే ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడేవు అంటేనమ్మా, ఎందుకంటే నీకు ఒక మ్యారేజ్ యొక్క విలువ తెలిసినటువంటి ఒక ఆడపిల్లవు నువ్వు. ఒక మ్యారేజ్లో ఉండేటటువంటి ఆ పవిత్రత, ఒక భర్తని ఎలా కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన తెలిసినటువంటి ఒక దానివి. ఒక తల్లిగా 2 పిల్లల్ని చంకన పెట్టుకుని కష్టపడి సాకేటటువంటి ఒక తల్లికి, ఒక ఇల్లాలకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఇలా బరితెగించి రోడ్ల మీద తిరిగి కౌన్సిలింగ్ చేస్తున్నాం అనేటటువంటి మాటలతో అటువైపు తల్లిదండ్రుల్ని మోసం చేసి, ఇటువైపు వేరే కుటుంబాల్లో కుంపట్లు పెట్టేటటువంటి వాళ్ళు, ఇటువంటి క్యారెక్టర్స్కి ఈ విలువ తెలియదు. ఆ అమ్మాయి గురించి తర్వాత మాట్లాడతాను, కానీ సరోజ చాలా చక్కగా మాట్లాడేవమ్మా. ఈ స్టైల్ దేని వరకు వెళ్ళాలో తెలుసా? ఈ మాట్లాడేటటువంటి తీరు, ఈ పద్ధతి, ఈ విధానం ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసా? ఉంటే ఉన్నాళ్ళు, ఓడితే ఓడాడు అనేటటువంటి లెవెల్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే కనుక ఇంత పవిత్రంగా నువ్వు వ్యవహరిస్తున్నావు, ఇంత కంఠశోష చెప్తున్నావు, ఇంత మానసికంగా దెబ్బతిన్నటువంటి నిన్ను ఈరోజు అతను ఏమంటున్నాడు? పార్న్ వీడియోస్ చూస్తుందండి నా వైఫ్, ఆ వీడియోస్ చూడటం వల్ల నా వైఫ్ నచ్చక, నా భార్యని అసహించుకుని, ఆవిడతో పక్కన పడుకోలేక వేరే స్త్రీకి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ నన్ను సుఖపెడుతుంది అనేటటువంటి కథ వినిపిస్తున్నాడు. ఇక్కడ రెండు భయంకరమైనటువంటి అంశాలు. ఇంత చక్కటి ఆడదాన్ని వదిలేసి ఇలా రోడ్డు మీద పోయేటటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టుకుని మన ఇంటిల్లో పాది చూసుకుంటుంది, ఈ అమ్మాయికి ఉద్యోగ సద్యోగం ఎవరూ లేరు, ఈ అమ్మాయి వెనక ముందు ఎవరు లేరు అని చెప్పి 8-10 సంవత్సరాల పాటు ప్రయాణాన్ని ఇట్టే 4 అబద్ధాల్లో నీ కళ్ళు గప్పి చేసినటువంటిది ఒకటి అన్యాయం. ఇంట్లో తీసుకొచ్చి కూర్చోపెట్టుకోవటం, ఉద్యోగం మాన్పించి కూర్చోపెట్టుకోవటం, బయట ఉండేటటువంటి సుఖం కాకుండా ఇంట్లోనే కూర్చోపెట్టుకునేటటువంటి ప్రయాణం చేయటం అనేది మొదటి మోసం. రెండోది ఏంటంటే, ఎప్పటికైనా ఈ వేదిక వరకు వచ్చిన తర్వాత, ఈ వేదిక మీద ప్రత్యేకంగా ఇక్కడ కూర్చునేటటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని తెలిసిన తర్వాత కూడా నిండు పక్కన కూర్చోపెట్టి బల్లగుద్ది మరీ ఇద్దరు కావాలి అని అంటూ రెండో తప్పు. ఇక్కడ పిల్లల గురించి ఆలోచించలేదు, ఇంతకాలం నా భార్య ఏం చేసింది, ఎటువంటి ప్రయాణం చేసింది అనేటటువంటిది కూడా ఆలోచించకుండా ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరానటువంటి ఒక ఆడదాని గురించి ఆవిడ్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం రెండో తప్పు. మూడో అంశం ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు ఇదే మాట్లాడేటటువంటి తీరుతో, ఇదే అగ్రెషన్తో, ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు ముందుకెళ్ళాలి అని అంటున్నానో, నిన్ను ఎప్పుడైతే నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడో, అంటే కేవలం ఒక మొబైల్లో చూడకూడనటువంటి అంశాలు అనేటటువంటి దాంతోనే ఆగిపోయాడు కాబట్టి సంతోషం. ఇంకోటి ఏదన్నా మాట్లాడుంటే కనుక, ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో మగాళ్ళు మాట్లాడినట్టుగా, నువ్వు లేచి 2 చెంపలు పగలగొట్టి నువ్వు అక్కర్లేదు, నీ కాపురం అక్కర్లేదు అని చెప్పి నీ పిల్లలతో పాటు ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోవాలన్నమాట. అటువంటి స్థాయిగా నీ వైపు వేలెత్తి చూపెట్టాడు ఈరోజు. ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి నేను ఈ అమ్మాయికి కనెక్ట్ అయ్యానని చెప్పి. సో ఈరోజు నాకంటే బాగా మాట్లాడి, నాకంటే బాగా కౌన్సిలింగ్ చేసో, ఎటువంటి అనుభవం లేకపోయినా, వయసులో చిన్నదానమైనా కూడా ఈరోజు చాలా చక్కగా ఇలాంటి భయంకరమైనటువంటి స్త్రీలకి నువ్వు చెప్పి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఎంత మాట్లాడినా కూడా ఈరోజు సరోజ నువ్వు విక్టిమ్ స్టేట్లో ఉన్నావు. అంటే యు నీడ్ హెల్ప్. నువ్వు బాగా మాట్లాడేవని నిన్ను కొనియాడటం కాదు. ఈరోజు నీ పక్కన కూర్చున్నటువంటి జిడ్డు రమేష్, ఇతని పేరు రమేష్ కాదు, జిడ్డు రమేష్, వీడికి బుర్ర లేదు, తల లేదు, తోక లేదు వీడికి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక, వాడు ఎంత సింపుల్గా నరుకుతున్నాడో చూడు.
నాకు ఆవిడే కావాలి, ఆవిడతోనే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎందుకు కావాలో అనేటటువంటి ఎజెండా అతనికి తెలియదు. కేవలం నిన్ను నో అంటే కనుక నువ్వు ఎక్కడ విరుచుకు పట్టుకుని జుట్టు పట్టుకుని నేలకు కొడతావని చెప్పి భయంతో ఏమంటున్నాడంటే ఈవిడ కావాలి కానీ ఆవిడే కావాలంటున్నాడు. నిన్నెందుకు కావాలి అనేటటువంటి ప్రశ్న మేము ఎదురుగా అడిగాం అనుకో రమేష్ని, ఏమని చెప్తాడు? ఏ రమేష్, ఈరోజు ఆవిడ కావాలంటున్నావు, ఎందుకు కావాలి నీకు? వై డు యూ నీడర్? మంచినీళ్ళు కావాలా? లేదు. భార్య ఎందుకు కావాలో 8-9 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి భార్య ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నావు అంటే వాస్తవానికి నీకు భార్య వద్దు కాబట్టి. ఆవిడని కావాలి అని ఎందుకు అంటున్నావు అంటే కనుక కేవలం ఆవిడ విరుచుకు పడకూడదు, ఈ పంచాయతీ రోడ్డు మీదకి వెళ్ళకూడదు, ఆ తల్లిదండ్రులు పిలుచుకుని రాకూడదు. ఇది గుట్టు చప్పుడు కాకుండా ఎలాగైతే 2 years పాటు నడిచిందో ఇప్పుడు ఇంటిలోకి ఈ మహాపతివ్రతను తీసుకొచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో తను నీ గుడ్ బుక్స్లో ఉంచుకోవటం గురించి నువ్వు భారీగా నువ్వు ఇలాగే ఉండు. ఆవిడ కేవలం ఏంటంటే నా పక్కన నా మంచం మీద నాకు సుఖపెట్టడానికి గురించి ఆవిడ నా పక్కన ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడేటటువంటి మాటలే కానీ నీకు బుర్ర పనిచేయక ఆవిడ స్థానాన్ని ఎటువంటి స్థానం అనేది నీకు అర్థం కాక కళ్ళు మూసుకుపోయి మాట్లాడేటటువంటి మాటలు రమేష్. నీకు చాలా మేకు దిగ్గొట్టేటటువంటి కౌన్సిలింగ్ కావాలి. లేదంటే నువ్వు ఏమవుతావు అంటే కనుక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కొట్టుకుపోతారు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే రమేష్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను నీ వైపే చూపెట్టి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కనుక సరోజ లాంటి భార్య నీకు దొరకటం అనేటటువంటి నీకు చాలా అదృష్టం. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి చేసినటువంటి త్యాగం ఏంటి అనేటటువంటిది ఈవిడ చూపెట్టేటటువంటి కపట ప్రేమలో అది కప్పుడిపోయింది. కాబట్టి నీకు రియలైజేషన్ రావటం గురించి ఇంత ఫోర్స్ఫుల్గా నేను నిన్ను మోటివేట్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కనుక నీకు కొద్దిగా సెన్సరీ ఎబిలిటీ అనేటటువంటిది కొద్దిగా తగ్గింది. అంటే విశ్లేషణ శక్తి అనే ప్రతి మనిషికి ఉంటుంది కదా, అది కొద్దిగా తగ్గిపోయింది అనమాట. దాన్ని కొద్దిగా టైట్ చేస్తే కనుక నీకు కనువిప్పు కలుగుతుంది. ఈ అమ్మాయిని సింపుల్గా ఏం లేదు మేడం, మనం ఏం చెప్పక్కర్లేదు. ఇలాంటి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయటం, అమ్మాయి ఇదమ్మాయి ఇక్కడ జరిగేటటువంటి కథ, మీ అమ్మాయి ఎవరో వాళ్ళలో పడింది, ఎవరితో ప్రేమాయణంలో కొనసాగిపోతుంది, వాడితో కడుపు చేయించుకుంది, ఇప్పుడు అబార్షన్ చేయించుకుంది అనేటటువంటిది అనుకుంటున్నారు. కాదు, ఈరోజు మీ అమ్మాయి బాధితురాలు స్టేట్లో లేదు, వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఒక క్రిమినల్ కింద అమ్మాయి నిలబడింది, వేరే కొంపలు కూలుస్తుంది ఆ అమ్మాయి. ఇలా వదిలేస్తే కనుక ఈ అమ్మాయి రోడ్ల మీద ప్రతి ఇంట్లో దూరుతుంది, ప్రతి మగాడి చేత ప్రెగ్నెన్సీ చేయించుకుంటుంది. ఆవిడ అసలైనటువంటి ఉద్యోగం కాస్త వదిలేసి వేరే కొంపల్లో దూరి ఇటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది అనేటటువంటి అంశం ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పగలిగితే కనుక ఈ సోనీ లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఇందాక నేను ఒక మాట అన్నాను, నువ్వు అమాయకురాలువా మూర్ఖురాలువా? అమాయకురాలు అంటే తెలియక తప్పు చేసేటటువంటి వాళ్ళు, మూర్ఖురాలు అంటే కనుక అన్నీ తెలిసి తప్పు చేసేటటువంటి, పిచ్చి వాళ్ళు అంటే కనుక మానసిక పరిస్థితి బాలేక తప్పు చేసేటటువంటి వాళ్ళు. ఈ ముగ్గురులో నువ్వు ఎవరు అని అన్నాను. అంటే ఈ అమ్మాయి ఇందాక ఇక్కడ జరిగేటటువంటి అన్యాయం కనిపిస్తే ఇందాక ఒక సింపుల్ క్వశ్చన్, ఒక సింపుల్ క్వశ్చన్, వాడు వచ్చి నీకు నిజం చెప్తున్నాడు, నీ ఆఫీసులో ఇలా ఫోన్ పగలగొట్టేసి ఫ్రస్ట్రేట్ అయిపోతున్న వాడు నిన్ను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడా లేదంటే వచ్చి నిజం చెప్తున్నాడా అనేది బేసిక్ విశ్లేషణ. నిజంగా నువ్వు అంత గొప్ప స్త్రీవి అయితే కనుక, మరి నువ్వు అవన్నీ చెప్తున్నావు కదా, నువ్వు చెప్పేవన్నీ నిజమని నేను ఎలా నమ్మాలరా? నువ్వు అక్కడ ఏం తప్పులు చేసావు అనేటటువంటిది నాకెలా తెలుస్తుంది? నానానికి అటు సైడ్ నాకు కనిపించట్లే కదా, దమ్ముంటే నీ భార్యను పిలుచుకురా, కిందనున్న రెస్టారెంట్లో కూర్చొని మన ముగ్గురం మాట్లాడుకుందాం, ఈ ఇష్యూ నేను సెటిల్ చేస్తానని చెప్పుంటే మేము నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేవాళ్ళం. అలా చెప్పలే కదా. ఎందుకంటే కనుక నువ్వు ఆ మనిషిలో వేరే యాంగిల్ చూసావు, మీ తల్లిదండ్రుల దగ్గరుండి సంబంధాలు చూస్తున్నా కూడా ఈ మనిషిలో ఏదో గొప్ప యాంగిల్ చూసావు, అక్కడ కొంప కూలిపోతుంది, నాశనం అయిపోతుంది అన్నది తీసి పక్కన పెట్టి అతనికి కనెక్ట్ అయ్యావు. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 అంశాల్లో నువ్వెవరు అంటే కనుక మూర్ఖురాలు. అంటే ఏంటంటే నీకు అర్థం కాదు, నీకు ఏ భాషలో చెప్పినా ఎలా చెప్పినా కూడా నీకు అర్థం కాదు. అందుగురించి ఇక్కడ ఏంటంటే బెస్ట్ పీపుల్ హూ కెన్ కంట్రోల్ యూ ఆర్ ట్రీట్ యూ ఆర్ పుట్ సమ్ సెన్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్. నీ మైండ్లో కొద్దిగా సెన్సిబిలిటీ, ఒక విధమైనటువంటి ఇంగితం పెట్టేటటువంటి ప్రధానమైనటువంటి, అంటే నీ పేరెంట్స్ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు అని చెప్పి నేను ఆ భగవంతుడిని దండం పెట్టుకుంటూ ఈ సలహా ఇస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా అమ్మ మాకు తెలియదు సార్, ఆ అమ్మాయి విషయంలో మేము ఎప్పుడో చేతులు వదిలేసాము, ఆ అమ్మాయి గాలి తిరుగుతుందని మాకు తెలుసు, ఆ అమ్మాయిలో మాకు కంట్రోల్ లేదు అంటే కనుక మేము ఏం చేయాలి అనేది మాకు అర్థం కాదు. సో కాబట్టి నీకు చేయవలసింది ఏంటంటే ఏదైతే సగం స్టోరీయే, ఓన్లీ 10% స్టోరీ ఏదైతే మీ పేరెంట్స్ చెప్పావో మిగతా 90% స్టోరీ మీ పేరెంట్స్కి మేము చెప్పాలా? చెప్తే వినే ధైర్యం నీకుందా? వద్దు సార్. కాసేపు ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్.